సో నీ వాట్ డూ యూ ఫీల్ ప్రశాంత్ లైక్ వెన్ యూర్ వర్కింగ్ విత్ కార్తిక్ లైక్ అంటే నీ ఫస్ట్ సినిమా ఇది హెస్ లైక్ హెస్ బీన్ దేర్ ఇండస్ట్రీ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ సో నీకేమనిపిస్తుంది లైక్ వాట్స్ యర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట నవ్విస్తావు ఓకే ఈవెన్చువల్లీ లైక్ ఐ థింక్ ప్రశాంత్ నేను చెప్తా నేను ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు పిక్చర్లో అనుకుంటారు అని చెప్తున్నా బేసిక్ స్టార్టింగ్ లో ఐ థాట్ స్క్రిప్ట్ చెప్పాడు ఓకే బాగుంది అని అన్నాను తర్వాత నాదో సాంగ్ చూపించి ఈ సాంగ్ ఎందుకు బాగాలేదు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు నా సాంగ్ నాకే ఇది చూపించి ఎందుకు బాగాలేదంటే ఇది బాగాలేదు ఇది చేస్తుంటే ఇంకా బాగుండేది అని చెప్పి ఇంకో సాంగ్ వేరేది ఒక మంచి సాంగ్ ఒక రిఫరెన్స్ చూపించి ఇలా ఉండాలి లైటింగ్ అంటే ఇదంటే అని చెప్పి వర్క్ మాట్లాడేసి వెళ్ళిపోయాడు అంతే అంటే అసలు ఇంకొంచెం ఏదైనా ప్లీజ్ చేయడం అంటే జనరల్ డైరెక్టర్ హీరోకి వచ్చినప్పుడు అసలు మీరు అది ఏదో కొంచెం అది ఎక్స్పెక్ట్ అసలు 1% కూడా లేదు వచ్చాడు కట్ చెప్పాడు నా సినిమా తిట్టాడు పోయాడు సర్లే కుర్రో టాలెంటెడ్ ఉన్నాడు కదా పర్లేదు అనుకున్నా బట్ అట్లా స్టార్ట్ అయింది ఈ రోజు అయితే లిటరలీ నేను రోజుకి 2-3 సార్లు ఏదో ఒకటి ప్రాంక్ చేయడము సతాయించడము ఏదో ఒకటి చేస్తుంటా అలా గెలుపుతుంటా ఏదో చేస్తుంటా సో అంటే మొత్తం రివెంజ్ డే 1 రివెంజ్ ఇప్పుడు గట్టిగా తీర్చుకుంటున్నా బాగా క్లోజ్ అయ్యి సినిమా ఇది అయిపోయిన తర్వాత మాకు ఎలా ఉంటుందంటే ప్రశాంత్ ఫస్ట్ ఏ ఇష్యూ అయినా కూడా ఇప్పుడు డైరెక్టర్ ఏంటి ఇప్పుడు డైరెక్టర్ నాకు పూరి గారు అంటే చాలా ఇష్టం పూరి గారు నేను ఈరోజు మనకు సడన్గా డైరెక్టర్ చెప్పాలంటే భయపడతారు వచ్చేసి సరే యాక్టర్ ఇవాళ డేట్ లేదంట ఇష్యూ అవుతుందంట అంటే షూట్ అయిపోయేది కూడా ఆయన అవునా పర్లేదు దట్స్ ఓకే అని చెప్పేసి ఈ క్లోజెస్ తీసేద్దాం తర్వాత రేపొద్దున యాక్టర్ తీసుకుందాం అంటారు కదా సో అలాగే టెన్షన్ పడరు మేనేజ్ చేస్తారు యూజువల్లీ సో దట్స్ వన్ ఫస్ట్ ఒక గ్రేట్ స్కిల్ అట్ ద సేమ్ టైం కాంప్రమైజ్ అవ్వకూడదు మనం చేసే దాని మీద కాంప్రమైజ్ ఉండకుండా మనం ఎలా తీసుకోవాలి సో ఈ 2 విషయాలు ఎడితే ఉండేవి ప్రశాంత్ దగ్గర అంటే కాంప్రమైజ్ అవ్వడు అండ్ ఇమీడియట్ సొల్యూషన్ ఉంటుంది అనమాట అక్కడ ఆగకుండా ఒకటే ఏంటంటే ప్రశాంత్ ఎలాగంటే మనము ఎవరన్నా చెప్పి ఆపాలి ప్రశాంత్ ఇది ఓకే రా ఇది చాలు ఇది ఓకే ఇది ఇంతవరకు ఓకే ఇలా వెళ్ళిపోతుంటాడు అప్పుడు ఆపమని చెప్పడానికి మీరైనా ఇప్పుడు నా మీద మొత్తం పడ్డాడు ఆపమని చెప్పడానికి ఎవరు లేరు కదా సో మనకి ఏంటంటే మనకు తెలియదు నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు ఎక్కువ యూజువల్లీ 1-2 సార్లు అంత మనం మూవీ థియేటర్లో ఎప్పుడో కలిసాము బట్ సమ్టైమ్స్ వెన్ యూ లుక్ సమ్ యాక్టర్స్ కదా వీ రిలేట్ టు దెమ్ రేపు మనం కష్టపడి వచ్చాము వీళ్ళు కూడా మనలాగానే లైక్ వాళ్ళు షైన్ వాళ్ళు ఆల్ దీస్ థింగ్స్ యూ ఫీల్ అనమాట ప్రశాంత్ నాకు ఫీల్ అవ్వడం అనేది దట్స్ ఓకే నా దగ్గర వర్క్ చేశాడు కాబట్టి సో వెన్ యూ టోల్డ్ ఆల్సో ఇంటర్వ్యూ దట్ మీ సినిమా కాబట్టి ఐ వాజ్ లైక్ ఎక్సైటెడ్ కూడా ఓకే మనం చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి అదొకటి అనిపించింది నాకు బట్ ఏడీ లాగా చేసినప్పుడు యూ కూడా అబ్జర్వ్ లైక్ ప్రశాంత్ వర్క్ అండ్ ఇప్పుడు లైక్ మీరు ఫైనల్ కాపీ చూడలేదు బట్ యూ హావ్ సీన్ ద ఎడిట్ వర్షన్ సో నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండదు ప్రశాంత్ ఎలా చేస్తాడు ఏ టైప్ ఆఫ్ మేకింగ్ కానీ ఎమోషన్ కానీ ఎలా ఉంటుంది అని దానికి సిమిలర్ గా ఉందా డిఫరెంట్ గా ఉందా నేను యాక్చువల్గా షాక్ అంటే ఎందుకంటే నాకు స్లైడ్ అంతా తెలుసు అంతే బట్ వెన్ ఐ సా ఇట్ ఎస్పెషల్లీ ఆ కార్ చేసి ఒకటి సీక్వెన్స్ ఉంటుంది సార్ లైక్ యాక్షన్ జరుగుతుంది దిలీప్ మాస్టర్ షూట్ చేశారు కదా సో చూసినప్పుడు భలే అనిపించింది నాకు అరే భలే చేశాడు ఎలా ఆలోచించాడు ఏంటి అని అంటే బేసిక్గా ఒక క్యారెక్టర్ని సిచ్యువేషన్లో పెట్టడం అనేది పీపుల్ ట్రై టు అటెంప్ట్ కానీ చాలా మంది సక్సెడ్ అవ్వరు అందులో అది చాలా బాగా హోల్డ్ చేయాలి అంత ఈజీ కాదు అంటే వీ హ్యావ్ సీన్ మూవీస్ లైక్ మనము హాలీవుడ్ లియామ్ నీసన్ చేస్తే ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు హిల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ బట్ పర్సనల్గా ఎమోషన్ ఎంగేజ్ చేస్తూ ఎక్కడ ఉండవు తక్కువ ఉంటాయి సినిమా చాలా అంటే ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఫాదర్ ఎమోషన్ వాజ్ కీప్ ఆన్ హుకింగ్ సినిమాలో సో నాకు అనిపించింది ఈ క్యారెక్టర్ ఒక స్టేజ్ నాకు అనిపించింది నేను మర్చిపోయా అసలు లైక్ నేను చేస్తానని మర్చిపోయి ఆ బ్రదర్స్ ఇద్దరు మాట అన్నప్పుడు నాకు అనిపించింది అరే మా బాధ వేసింది అంటే ఫస్ట్ అరే మా బాగానే హ్యాండిల్ చేశారు అసలు అది సీరియస్గానే దట్ ఎందుకంటే పాపం అంటే లైక్ విక్టిమ్ అంటే ఒక ప్రాబ్లం నుంచి నాకు ఫస్ట్ టైం అంటే చాలా రోజులతో తెలియని సినిమా చూడండి ప్రాబ్లం మీద అరే ఆపండ్రా బాబు చాలు ఎంత పెడతారు ఈ క్యారెక్టర్కి అని అలా ఆ ఫీలింగ్ అనిపించింది నాకు ఒక అంటే యూజువల్గా రాసుకుంటాం మనం ఇప్పుడు బుక్స్ చదివేటప్పుడు ఫిలిం బుక్స్ చదివేటప్పుడు దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రొటగనిస్ట్కి ప్రాబ్లం పెట్టాలి అని అంటుంటారు కానీ ఎలా పెడతారు ప్రాబ్లమ్స్ రాసేటప్పుడు మనకు అనిపిస్తుంటుంది కదా అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది సినిమా ఒక ప్రాబ్లంతో ఆపకుండా అన్ని సైడ్స్ అటాక్ చేశారు యాక్చువల్గా ఆల్ స్మాల్ థింగ్స్ కూడా బిల్డ్ అయ్యి వస్తున్నాయి కదా సినిమాలో ఇట్ వాజ్ ఆల్ ప్రోగ్రెసింగ్ వెరీ నైస్లీ అండ్ టైసన్ కూడా ఎక్స్పెక్ట్ టైసన్ ఆయన లైక్ రాహుల్
సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అనమాట. నేను చూసే వరకు తెలియదు మీ బ్రదర్ అని చెప్పేసి. చాలా రోజులు తర్వాత చూస్తున్నాను, బాగా రిఫ్రెషింగ్ అనిపించింది. సో ఇవన్నీ కూడా చాలా బాగా యాడ్ అయ్యేమో అనిపించింది. అండ్ అంటే ఈ స్పేస్ మీకు చేయలేదు అనిపించింది సినిమా. లైక్ ఈ పర్టికులర్ స్పేస్లో హ్యాపీగా లైఫ్ టర్న్స్ లైక్ కంప్లీట్గా అప్సైడ్ డౌన్ అవ్వడం కూడా మనం అనడానికి ఈజీ చాలా, కానీ అది తీయడం వెరీ టఫ్. అది ఇదే ప్లాట్ అంటే ఇది కాదు, ఇదా అన్నట్టు లైక్ ఇట్ కీప్ ఆన్ షిఫ్ట్ ప్లాస్ ఇదా ప్లాట్ అని దీస్ థింగ్స్ లైక్ రియల్లీ గుడ్ అనిపించింది. నేను జనరల్లీ ఇట్ హ్యాపెన్స్ దట్ మూవీ రిలీజ్ కి ముందు మనం ఒక ట్రస్టెడ్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఒకరిద్దరు చూపిస్తాము, వాళ్ళు బాగుందని అంటారు, ఓకే బాగుందన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ సో నా ముందు సినిమాలు కూడా వర్క్ అవ్వని కూడా ఇప్పుడు ఒకరిద్దరు ఫ్రెండ్స్ చూపించినప్పుడు బాగుందిరా బాగా చేస్తా అని. ఈ సినిమా చూసిన తర్వాత వాడు వచ్చిన తను అంటున్నాడు మా ఫ్రెండ్, అరే నేను ఇన్ని రోజులు సినిమాలో నిన్ను చూశాను, నిన్ను చూసినందుకు నీ పర్ఫార్మెన్స్ మావాడు ఇలా చేస్తున్నాడు, మావాడు ఈ క్యారెక్టర్ చేసాడు, ఈ సీన్ బాగుంది వల్ల నాకు బాగుంది అనిపించింది. ఈ సినిమా మొత్తం అయిపోయాక నిజంగా నాకు నిన్ను చూడలేదు నేను ఫస్ట్ టైం, అంత ఇన్వాల్వ్ అయిపోయా మూవీలో. అరే కట్కే గాడు కదా ఇది అన్నది నాకు థాట్ లోకి రాలేదు. సినిమా పరంగానే నేను చూసాను, మొత్తం సినిమాలోనే ఇన్వాల్వ్ అయ్యా. అంటే అమ్మా ఇది పనొద్దురా అంతే. యూజువల్లీ ఐ థింక్ లైక్ దట్స్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఏమో అనిపించింది. లైక్ కదా లైక్ మనము వాట్ యు కాల్ మన హీరో ఎవరో ఏం చేస్తాను పక్కన పెట్టేసి క్యారెక్టర్స్గా మనము విల్ గెట్ కనెక్టెడ్ టు దోస్ సమ్ థింగ్స్ కదా. ఐ థింక్ దట్స్ వన్ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ ఏ మూవీ అనిపించింది. మనోడు కూడా ఎలా అంటే అన్నీ అయిన తర్వాత ఇట్లా కాంటాక్ట్ చూసుకుంటాడు సుజిత్, ఒకసారి ఇప్పుడు సుజిత్కి మెసేజ్ చేద్దాం వద్దా, నేను ఇంటర్వ్యూ ఇస్తాను కూడా చాలాసార్లు థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాడు, ఎందుకు ఇన్సార్లు థ్యాంక్స్ చెప్తున్నాడు ప్రశాంత్ అనిపించింది. అర్థమైంది. నువ్వు జనరల్గా చెయ్యవు కదా సుజిత్, చెయ్యను అదే నువ్వు చెయ్యవు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలుసు నువ్వు ఒకటి రన్నింగ్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు, ఎలక్షన్ అయిపోయింది, సార్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది షూటింగ్, తర్వాత నాని గారి సినిమా ఉంది నెక్స్ట్. నాకు తెలుసు అంటే నీ స్కెడ్యూల్ నాకు తెలుసు కదా పర్సనల్గా. అంటే అండ్ మళ్ళీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ దీని తర్వాత ఈ గ్యాప్ లో వచ్చి చేస్తున్నావు కాబట్టి ఇంకేం చేస్తా థ్యాంక్స్ చెప్పడం తప్ప. బట్ ప్రశాంత్ నువ్వు చెప్పు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ సీన్, అంటే యూ హావ్ సీన్ సుజిత్ even before he became a director, like chinna short films are that good, it was good short films, he was a good director, star director, star short film director, YouTube ki star. Akkad nunchi now he is this star, one of the star directors our range. So you have seen him throughout the journey, like what is the one thing that is same or one thing that changed? I think నాకు అసలు 100% కూడా చేంజింగ్ అనిపిస్తలే. ఫస్ట్ నుంచి కూడా ఆ ఎంతూసియాజం ఉంటుంది మనోడి దగ్గర. షూట్ చేద్దామంటే మనోడికి అదేదో అంటే అది నువ్వు ఒక మంచి టైం పాస్ చేస్తే ఒక ఇష్టంగా చేస్తాం చూడు, మనం క్రికెట్ చూస్తాం, అది ఆ షూటింగ్ అనేది మనోడు బాగా ఇష్టం ఉంటుంది షార్ట్ ఫిల్మ్ టైం నుంచి. కానీ బట్ వెన్ యూ వర్క్ స్టార్స్ కదా, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. స్టార్స్కి ఏంటంటే ఆబ్వియస్లీ కొన్ని పీపుల్ ఫ్యాన్స్ ఉంటారు, మనం కూడా మన కథ చెప్పాలని ట్రై చేస్తుంటాం. ఐ బీన్ సీయింగ్ సహా చేసేటప్పుడు నేను చాలా డ్రాఫ్ట్స్ రాసాము. ఇప్పుడు ఓజీ ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ చేసేటప్పుడు ఓజీ లైక్ ఐ రోట్ ఇట్ ఒక ఫ్లోలో రాశాను. అండ్ మన కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, సో పర్సనల్గా. సో మనము ఎలా చూడాలి ఏంటి కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఆన్సర్స్ లైక్ అవన్నీ కూడా వి ట్రై టు పుట్ ఇట్ అనమాట. సో నాకు అదే అంటున్నా, లైక్ ప్రశాంత్ కూడా వెన్ నీ రోట్ ఆల్సో ఐ వాస్ టెల్లింగ్, నీ గట్ ఫీలింగ్ తెలిపో, సినిమా వర్కౌట్ అవుతుందా అవ్వదా, 10 మంది రైటర్స్ కూర్చోవడం వల్ల సినిమా క్రియేట్ అవుతుందా అనేది ఎక్కడ లేదు. బట్ మన గట్ ఫీలింగ్ తెలిపోతే అట్లీస్ట్ మన ఫ్లేవర్ ఏదో ఒకటి వస్తుంది కదా కొత్తగా. పీపుల్ కూడా అదే కదా కావాలి. పీపుల్ వాంట్ టు సీ సంథింగ్ న్యూ, ఏదో కొత్తగా ఉండాలనే ఎక్స్పెక్ట్ చేస్తాను జనాలందరూ. సో నాకు అనిపించింది అందులో మన సినిమాలో అది ఉంది.